alias double smart, made in India, not world city. It is a made in India, Indian pan India super blockbuster. ఈ సినిమాలో మెయిన్ చెప్పుకోవాలి వచ్చేది మెయిన్ ఆల్ స్టార్స్ కమ్బ్యాక్. నాట్ ఈవెన్ పూరి జగన్నాథ్, నాట్ ఈవెన్ రామ్ పోతినేని, నాట్ ఈవెన్ చార్మి గౌర్ అండ్ నాట్ ఈవెన్ అలీ ఆల్సో. ఆల్ స్టార్స్ బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈ సినిమాతో. ఇండియన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మన పూరి. ఇంతవరకు మనం పూరి జగన్నాథ్ ఇన్ని సంవత్సరాలుగా మనం మిస్ అయిన ప్లాట్ని, మిస్ అయిన మాస్ యాంగిల్ని ఈ సినిమాతో మళ్ళీ డబుల్ స్మార్ట్తో మన డబుల్ దిమాక్ తెప్పించాడు. అసలు బాక్స్ ఆఫీస్ దిమాక్ అయితే అసలు మాకి గిరిగిరి అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఇలాంటి మాస్ సినిమాకి కావాల్సింది మెయిన్ ప్లాట్, ఎమోషనల్ ట్రావెల్. అయితే సినిమా ఏ రేంజ్ లో అవుతుందో రాజమౌళి చూపించాడు. అదే ప్లాట్ ని తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే మదర్ ఎమోషనల్ తో ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే స్మార్ట్ శంకర్ ఒక లవ్ ట్రాక్ అయితే గ్లామరస్ హీరోయిన్ కావ్య పాప చాలా బాగా చేసింది. సరే డబ్బులు పెట్టుకుని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరోయిన్ చేసిన విధానం కానీ, గెటప్ సీన్ కి అయితే అంటే ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు కానీ గెటప్ సీన్ కూడా కొంచెం అక్కడ పండించాడు. కామెడీ లైట్ గా పండించాడు. ఆ స్టార్టింగ్ లో మాత్రం ఏంటబ్బా ఇలా ఉందంటే అనుకున్నాను. ఒక 20 నిమిషాలు హీరో ఎంట్రీ కానీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా అడగండి. రామ్ యాక్టింగ్ అయితే చించేసాడు. రామ్ యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది. చాలా బాగా తీసాడు. ఆ ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ. ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు బాలీవుడ్ లో పెద్ద యాక్టర్ అనుకుంటా, ఆయన పేరు సంజయ్ దత్ మాత్రం వస్తున్న ఎంట్రీ గానీ, ఆ స్టైల్ గానీ సేమ్ ఇంకా రజనీకాంత్ ఆ టైప్ ఆఫ్ అనిపించింది భయ్య. చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో అయితే. హైలైట్ ఉంది బ్రో సినిమా అయితే. నిజం కూత రాబెట్టాను. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కర్మాన ఫీలింగ్ అవుతాను. చింతపండు రసం, గారెడు రసం, అరటి పండు, జామ పండు ఈ సినిమా 2000 కొడితే బాగున్నా ఫీలింగ్ అవుతుంది. నిజం సినిమాలో చాలా బాగున్నా. సినిమా మెయిన్ లెక్కలు చెప్తాను. సినిమా దగ్గర చాలా బాగా అనిపించింది. హీరో లుక్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఉంటుంది నిజంగా కూత రాబెడతాడు. ఒక సాలిడ్ మూవీ అంటే ఇది కదా సినిమా, అంటే ఇది కదా మా సినిమా, ఇది కదా అంటే ఎలివేషన్ అంటే చాలా ఫీలింగ్ అంటే సంజయ్ దత్ ఉంటాడు ఆ సినిమాలో. నిజంగా హీరోని దాటిపోతారు. హీరో కానీ ఎలివేషన్ చాలా బాగుంటుంది. మెయిన్ సినిమా అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా అంటే రెండు ఇండియాలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విభజనలు జరుగుతుంటే హీరో ఎంట్రీ ఎట్లా కాపాడనేది సినిమా స్టోరీ చాలా బాగుంటాడు. సో నేను సినిమాలో బాగా నచ్చింది అంటే సంజయ్ దత్ విలన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, రొమాన్స్ గురించి కూడా రబ్బాడ్ వచ్చే ఫీలింగ్ వచ్చింది. ఉపయోగం దాటిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో నాకు మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే ఆ కామెడీ అంటే ఆలీ కామెడీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ఓవర్ అయిపోయినా అంటే ఆలీ కామెడీ నిజంగా మరి ఓవర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే కొంచెం సీన్ నవ్వలేకపోయినా, అసలు పక్కన అవుతా తప్ప నవ్వలేకపోయినా. బాగుంది. పూరి జగన్నాథ్ కొంచెం ఇంకా ఎనర్జీగా చేసినంత బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ చూస్తే కొంచెం ఎనర్జీ తగ్గింది. ఓవరాల్గా అంతా బాగుంది కానీ ఎక్కడో ఎనర్జీ ఒక్కటి తగ్గింది. రామే కామెడీ సాంగ్స్ కూడా కొంచెం ఫస్ట్లో ఉండే సాంగ్స్ సెకండ్లో అంత లేవు. అంటే బాడీలో షేక్ అంత సాంగ్ లేదు కానీ సెకండ్లో కొంచెం తగ్గింది. కానీ డ్రామా యాక్టింగ్, హీరోని విలన్ చాలా బాగుంది. కానీ పూరి ఎక్కడో మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కాంబినేషన్ చూస్తే చాలా ఫైర్గా ఉంటుంది అనుకున్నాను కానీ కాంబినేషన్ మళ్ళీ ఆలీ క్యారెక్టర్ బాగుంది. కొత్త క్యారెక్టర్ వచ్చినట్టుంది. చాలా ఫన్గా ఉందన్నమాట. మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే మెయిన్ ఏంటంటే సినిమా కొద్దిగా లాగ్ అనిపించింది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆలీ గారి క్యారెక్టర్ ఉంది కదా, కామెడీ కంటే కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో అంటే ఇంకా ఎనర్జీ ఉంటే బాగుండు, తక్కువ అనిపించింది నాకైతే. డబుల్ ధమాకా లెక్క కనపడలేదు, మామూలుగా సింగిల్ గా అనిపించింది. నాకైతే ఫస్ట్ దాంతో పోలిస్తే అదే బెటర్ అనిపించింది. చాలా కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ తగ్గింది. అంటే స్టోరీ పరంగా అయితే కొద్దిగా తగ్గింది. సినిమా అయితే ఓవరాల్ గా బాగానే ఉంది. మూవీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా గొప్పగా అయితే లేవు, ఓకే పర్లేదు, వినొచ్చు, చూడొచ్చు అన్నట్టు. డాన్స్ ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు ఎక్కడ తగ్గలేదు. ఇస్మార్ట్ శంకర్ కంటే ఇది డబల్ ధమాక్ అనుకోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. రామ్ గారు ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆ డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, సిక్స్ ప్యాక్ చేసింది సూపర్. క్లైమాక్స్ ఇట్లా చాలా బాగా అనిపించింది. డిసప్పాయింట్ చేసిన డబల్ స్మార్ట్ శంకర్ డిసప్పాయింట్ చేయలే.
నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ 15-20 మినిట్స్ కొంచెం మనకి ఏంద్రాపై సినిమా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత ఇక ఎప్పుడైతే రాంపోతునేని గారు ఎంటర్ అవుతారో ఇక తీసుకెళ్లిపోతారు ఇంటర్వెల్ బ్లాక్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లైగర్ లా మైక్ టైసన్ గారిని ఏమంటారు తన్నడం కుట్టడం కొంచెం ఫ్యాన్స్ కైనా మాలాంటి వాళ్ళకైనా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి ఈక్వల్ రోల్ ఇచ్చిర్రు, మంచి విలన్ రోల్ ఇచ్చిర్రు, మంచి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. ఆయన తన్నకుండా చేయకుండా మంచి కూల్గా చంపేసిండు. మళ్ళీ ఇంకోటి మణి శర్మ గారి మ్యూజిక్ ప్రతి ఒక్క మూవీకి ఒక 100% ఇస్తాడు ఆయన. దీంట్లో 1000% ఇచ్చినట్టు అనిపించింది అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ కి కేజీఎఫ్ 1 వచ్చినప్పుడు అరే ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు. అదే కంపారిజన్ తోటి చూస్తారు సినిమా. నాకైతే ఈ మూవీ మాత్రము అక్కడ ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ కంపారిజన్ లేకుండా ఈ మూవీ చూడండి, చాలా బాగా నచ్చుతుంది. పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ మాత్రం ఎటు మిస్ కాలే. ఆయనే పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా సాటిస్ఫై అవుతారు. నేను పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ ని, ఎందుకంటే ఆ లైగర్ ఏదైతే ఉన్నదో కొంచెం మన పూరి జగన్నాథ్ గారి కెరియర్ లో మైనస్ పాయింట్, ఇది మాత్రం ప్లస్ పాయింట్. బోరింగ్ అన్న అక్కడక్కడ కొంచెం బాగున్నా బోరింగ్. ఆలీ గారి కామెడీ అయితే మాత్రం ఆయన ఎందుకు తీసుకున్నాడో అమెజాన్ అడుగులంటూ కొత్త పాస్ అంటూ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. బట్ కొత్తగా ట్రై చేసాడు, అది మిస్ఫైర్ అయిందని చెప్పాలి. 1-6 డైలాగులతో కొంచెం అదే కామెడీ జనరేట్ అవుతుంది మన అలీ గారి వల్ల. అది 1-2 సార్లు మాత్రమే, ప్రతిసారి తాను వచ్చిన బోర్ వస్తుంది. మదర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అది ఎందుకు పెట్టారో అనిపించింది మాకైతే. నిజంగా చెప్తుంది, సెకండ్ హాఫ్ లో వచ్చిన మదర్ సెంటిమెంట్ అయితే అది ఎందుకు పెట్టారో అనిపించింది మాకైతే మాత్రం. క్లైమాక్స్ మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగా అనిపించింది. సో ఓవరాల్ గా 2.5 గంటల్లో మాకు 40 నిమిషాలు మాత్రం నచ్చింది. సో అందుకనే బిలో యావరేజ్ మూవీ అని చెప్తాను. అటు రామ్ కెరీ గారికి కానీ ఇటు పూరి గారికి కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేని సినిమా ఇది. సో ఎవరైనా సినిమా కోసం కాకుండా ఏదో టైం పాస్ గా వస్తే మాత్రం కొద్ది ఎంగేజ్ అవుతారు. అంతే డబుల్ ఇస్మార్ట్ ఎక్స్పెక్ట్ చేసి లేదా రామ్ కోసం వస్తామని నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్ గా ఒక బిలో యావరేజ్ మూవీ. పూరిగా నెక్స్ట్ అయినా సరే ఒక బెటర్ రైటింగ్ బెటర్ సినిమా వస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా అయితే యావరేజ్ సార్. థ్యాంక్ యూ సార్.